ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితమ్మ బతుకమ్మ మాట్లాడిందంట. బతుకమ్మ మాట్లాడినాక ఒక ముచ్చట చెప్పుకొచ్చింది. ఎక్కువసేపు ఏం చెప్పాను, జరంతసేపు చెప్తా, పేపర్లు వచ్చిన ముచ్చట చెప్తా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఒక 2 నిమిషాలు ఒప్పుకడుతూ నేను ఏం చెప్తుందంటే, కల్వకుంట్ల కవితమ్మ అంట ఒకసారి అట పుసుక్కున నోరు జారిందంట. ఆ నోరు జారిన పాపానికి ఏమైందనే చెప్తా. మా అయ్యని సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, చింతమడక కానీ యావత్ తెలంగాణ మొత్తం కలిసి చంద్రుడు అని పిలుచుకుంటారు. మా అయ్యని ముద్దుగా చంద్రుడు అని పిలుచుకుంటారు. గసవంటి చంద్రునికి ఒక మచ్చ తెచ్చిరు మీరని పుసుక్కున అన్న పాపానికి తల్లికి తండ్రికి బిడ్డకి ఎడవాపిరు. కొంతమంది దయ్యాలు లంగలు దొంగలు అని చెప్తుంది ముచ్చట. మచ్చలేని చంద్రునికి మచ్చ తెచ్చిరు అన్న పాపానికి ఉన్నది ఉన్నట్టు అంటే మా అయ్యకు నాకు ఎడవాపిరని పాపం చాలా బాధపడకుండా ముచ్చట చెప్తుంది. ఇంకేమేం చెప్తుంది, నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా, నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా. భవిష్యత్తులో నా జన్మభూమి నా కర్మభూమి కావచ్చు, చెప్పలేములే. వాస్తవానికి ఎవరిదే జన్మభూమి ఎవరిదే కర్మభూమి అనేది కాలం నిర్ణయిస్తుంది. సిద్దిపేట చింతమడక ఎవరి అయ్య సొత్తు కాదు, విన్నరా? సిద్దిపేట సిరిసిల్లేనా చింతమడక, సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు సిద్దిపేట అనగానే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు మనకు? ఒకప్పుడు డబుల్ షూటర్ గుర్తొస్తాడు, ఇప్పుడేమో ట్రబుల్ షూటర్ అయ్యింది, కానీ ఒకప్పుడు డబుల్ షూటర్ గుర్తొస్తాడు. సిద్దిపేట ఎవరి సొత్తు కాదంటే అర్థమైందంటే మళ్ళీ బావ కిందికి మళ్ళీ నీళ్ళు వేస్తున్నట్టే లెక్క. బావని ఉద్దేశించే అంటుంది. ఇక బావల్ల పేపర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బావల్ల సోషల్ మీడియా ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈమె బతుకమ్మ మాట్లాడుతుంది పోయింది, బాగానే పట్టణంకి వెళ్ళి చాలా మందిని వేసుకొని పోయి ఆడ బతుకమ్మ వేడిచి బతుకమ్మ ఆడదామనగానే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు అంతా పర్సనల్ పనులు ఉన్నాయని ఏదో చెప్పకని చెప్పినట్టు పత్త లేకుండా పోయిరు. బతుకమ్మ ఆడ సక్సెస్ కాలేదు. ఇక కొంతమంది అయితే ప్రత్యేకమైన వేషధారణలతో పోయిరు. వాళ్ళని చూసి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం వాగం అడివైడ్ అయిందని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు కోళ్ళు చెప్పారు మనకు తెలియదు. కానీ కవితమ్మ బతుకమ్మ ఆడేస్తున్నట్టు వాళ్ళేమో ఘట ప్రచారం చేస్తారు. ఏమేమంటుంది, సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదని ఏమంటుంది. నిజంగా కూడా ఎవరి సొత్తు ఏం కాదు, కానీ జనాలు తలుసుకుంటే ఎవరి సొత్తు కాదు. గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్లో ఆంక్షలు ఉండేవి. ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ ఎన్నిసార్లైనా వస్తా, ఈ సిద్దిపేటకు ఎన్నిసార్లైనా వస్తా. నాకు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్లు పెడితే మాత్రం అవన్నీ పంకటం నా దగ్గర, నాకు రావాలనిపించినప్పుడు వస్తా. ఎందుకంటే సిద్దిపేట మళ్ళీ పోతే చింతమడక ఎవరి సొత్తు కాదని మాట్లాడుతుంది. తన స్వగ్రామంలో చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ. కవితక్కకు లేని బాధ అవుతున్నట్టుంది, మనసులో పాడైపోను. నిజంగా కూడా తండ్రికి పిల్లకు మాత్రం ఎడవాపిన వాళ్ళు ఓలో కానీ నిజంగా మీకు పాపం తలుతుందిలా. పండుగ పూట తండ్రి ఏమో ముఖం చూసే కాలం లేదా, పుసుకున్న మళ్ళీ తండ్రి దగ్గర రానిస్తే మళ్ళీ అల్లుడు కొనట్టు. కానీ అల్లుడు అంటే ఇప్పుడు కేసీఆర్ అల్లుడు కవితమ్మ మేనబావ. మరి గింత పెద్ద మాటలు అంటుంటే మాత్రం ఏ ఒక్కసారి టీవీ ముందలనో పేపర్ ముందలకో వచ్చి మాత్రం నన్ను గిట్ట అంటున్నావు, ఎందుకు అంటున్నావు, నేను చేసిన తప్పేంది అని మాత్రం ఖండిస్తలేడు. అంటే మౌనం అంగీకారానికి అర్థం. ఈయన సప్పుడే ఊగుంటున్నట్టు అర్థమైందంటే కవితమ్మ చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమన్నట్టే లెక్క, అంతే కదా. ఇప్పుడు కవితమ్మ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అనేది, మరి గన్ని రకాలుగా మాట్లాడుతున్నావు, మరి నేను ఏమేమి తప్పు చేసిన చూపి అని అంటడేమని జనాలు అనుకుంటే ఒక్కసారి కూడా ప్రెస్ ముందలకి అయితే వస్తలేడు. పుసుకుని వస్తే మన కడుపు అలా చేరుకుంటే కాలమే పడతాడు, పాడవుతుంది. ఏం చేస్తాం, ఏమయ్య అంటే అన్నది జనాలు నమ్ముతారులే అనుకుంటారు. కానీ నిజంగా కూడా కవితమ్మ అన్న మాటలకు జనాలు చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు గట్టిగా అందామంటే ఆమె కేసీఆర్ బిడ్డ, మళ్ళీ కేసీఆర్ ఏమంటాడు అనకపోదామంటే జనాలు మళ్ళీ తలవదికి అనుకుంటారు. ఇటు కేసీఆర్కు, అటు కేటీఆర్కు, ఇటు హరీష్ రావుకు ముగ్గురికి కొడగరాని కొయ్యగల ఏక నెంబర్ తయారైంది కల్వకుంట్ల కవితమ్మ.